ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్పై బెంగళూరు ఆర్సీబీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ చెలరేగిపోయారు. 6 వికెట్ల తేడాతో 203 పరుగులు చేసింది ఆర్సీబీ. ఇక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు, అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు, క్లాసెన్ 22 బంతుల్లో 31 పరుగులతో రాణించారు. ఐపీఎల్ మొదటి మ్యాచ్లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్పై బెంగళూరు ఆర్సీబీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ చెలరేగిపోయారు. 6 వికెట్ల తేడాతో 203 పరుగులు చేసింది ఆర్సీబీ. ఇక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 80 పరుగులు, అనికేత్ వర్మ 43, క్లాసెన్ 31 పరుగులతో రాణించారు. ఐపీఎల్ 2026లో బెంగళూరు బోని కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా హైదరాబాద్తో జరిగిన ప్రారంభ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని పోరాడి గెలిచింది బెంగళూరు. విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో 38 బంతుల్లో 5 బౌండరీలు 5 సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుతం మనతో స్పోర్ట్స్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారు జరుగుతున్నారు. నమస్తే విజయ్ కుమార్ గారు.
విజయ్ కుమార్ గారు, ఓకే సతీష్. విజయ్ కుమార్ గారు, సో మ్యాచ్ని ఎలా అనలైజ్ చేస్తారు? బెంగళూరుకి బాగా కలిసి వచ్చిందా పిచ్ అనేది? ఇప్పుడు ఎలా చూడాలి అంటే ఈ రెండు జట్లు కూడా బ్యాటింగ్ లో సూపర్ అని అనుకున్నాం, బట్ బౌలింగ్ లో కాస్త ఎస్ఆర్హెచ్ కాస్త వెనుకబడి ఉందనుకున్నాం. ఇలాంటిది ఇప్పుడు అంటే ఏది బాగా అనిచింది బెంగళూరుకి? అయితే మనం అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పవచ్చు. మొత్తానికి మన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉందనేది స్పష్టంగా అయితే చెప్పగలిగాము. అయితే అదే మాటలే పూర్తిగా నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 200 రన్నుల్ని కేవలం 15 ఓవర్లలో ఛేదించారు. అది 3-4 వికెట్ల నష్టాలు ఛేదించారంటే ఎంత బౌలింగ్ బలహీనతగా ఉందో అయితే మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో పూర్తి బలహీనంగా ఉంది. అయితే ఒక టాప్ క్లాస్ బౌలర్ కూడా లేకపోవడం నిజంగా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టీమ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ గతంలో అంటే కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో పూర్తిగా బౌలింగ్ బలహీనమైంది. అయితే నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ పగ్గాలు అప్పచెప్పారు. నితీష్ కుమార్ రెడ్డి ఎటువంటి ప్రభావం కూడా చూపలేకపోయారు. కేవలం అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో బెంగళూరు బ్యాట్స్మెన్లు వీర విజృంభణ చేశారైతే చెప్పవచ్చు. అటు పద్దారు కావచ్చు, కోహ్లీ కావచ్చు, అలాగే పడిక్కల్ కావచ్చు, ప్రతి ఒక్కరూ 200 పైచులకు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ కి చిత్తుగా ఓడించారనైతే చెప్పవచ్చు. అలాగే హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో పూర్తిగా ఆధిపత్యం కొనసాగించారు బెంగళూరు టీం. అయితే ముందు కూడా రాబోయే కాలంలో కూడా పూర్తిగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం పూర్తి మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అనేది ఫస్ట్ మ్యాచ్ తోనే మనం అంటే కొంతమంది అంటే గాయాలతో మ్యాచ్ లో జాయిన్ కాలేదు కాబట్టి అవన్నీ కూడా మైనస్ అయ్యానుకోవచ్చు ఎస్ఆర్హెచ్ కి. ఖచ్చితంగా అయితే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కూడా వరల్డ్ క్లాస్ బౌలర్ కెప్టెన్ అలాంటి కమిన్స్ రాకపోవడంతో పూర్తిగా ఎస్ఆర్హెచ్ అనేది బౌలింగ్ విభాగంలో పూర్తిగా బలహీనపడింది. అదే కాకుండా ఇప్పటికి బౌలింగ్ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేదు అనేది మనము ఈ మ్యాచ్ లోనే పూర్తిగా అర్థమైంది. అయితే ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ పూర్తిగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడైనా యజమాన్యం పూర్తిగా వీటిపైన బౌలింగ్ విభాగం పైన దృష్టి సాధించి ఖచ్చితంగా మంచి బౌలర్ని అయితే తీసుకోవాలనేది స్పష్టంగా అనిపిస్తుంది సతీష్. అంటే విజయ్ గారు, అంటే హైదరాబాద్ కూడా ఎక్కడ మనం తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్ అయితే చాలా బాగానే చేసింది. బౌలింగ్ లో మెరుగుపరుచుకుంటే రాబోయే మ్యాచ్ల్లో డెఫినెట్ గా ఇట్ విల్ బి హై. అయితే బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో ఎక్కడ పేర్లు పెట్టే విధంగా అయితే లేదు. కాకపోతే ఒక 200 స్కోర్ అనేది చిన్న స్కోర్ అయితే కాదు. ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో 180 అనేది మామూలు యావరేజ్ స్కోర్, అలాంటిది 200 చేశారు. 200 చేసి కూడా నిలబెట్టుకోవడం అనేది కొంచెం విచారించదగ్గ విషయము. అయితే బ్యాటింగ్ విభాగంలో కూడా సన్ రైజర్స్ కొన్ని తప్పిదాలు అయితే చేసింది. అయితే ఎప్పుడైతే ఓపెనర్స్ హెడ్ కావచ్చు, అలాగే శర్మ కావచ్చు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. అలాగే 1 డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆయన ఫామ్ అయితే పూర్తిగా కొనసాగించి ఇట్లా వరల్డ్ కప్ లో ఏదైతే ఫామ్ కొనసాగించాడో ఇప్పుడు కూడా 80 రన్లు కొట్టి ఒక సింగిల్ 1 మ్యాన్ ఆర్మీ టైప్ లో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అలాగే కొంతమంది బ్యాట్స్మెన్లు కూడా పూర్తిగా సహకరించి ఉంటే మరింత స్కోర్ 250 స్కోర్ దాకా వచ్చేది. 250 స్కోర్ అయితే గతంలో మనం చూసుకుంటే ఆర్సీబీ పైన 287 రన్లు అత్యధిక స్కోర్ కూడా మన ఎస్ఆర్ఎస్ చేసి రికార్డ్ అయితే నెలకొల్పింది. మరి ఎస్ఆర్ఎస్ కూడా తక్కువ అంచనా వేసేట్లేదు. కాకపోతే బౌలింగ్ విభాగంలో కొంచెం మెరుగుపరుచుకుంటే కొంచెం బాగుంటది అనేది డెఫినెట్ గా విజయ్ గారు. అంటే ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. ఇప్పుడు తన ప్రస్థానం కొనసాగించేలా ఉందా? జట్టును చూసి విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఏదైతే చేజ్ మాస్టర్ అనేది ఈ రోజు అయితే విరాట్ కోహ్లీ నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా 28 రన్లు సమయంలో క్యాచ్ డ్రాప్ అనేది కూడా విరాట్ కోహ్లీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆ క్యాచ్ ఒక్కటి వల్లే మ్యాచ్ డిసైడ్ అయ్యేది కాదు. అట్లాంటి క్యాచ్లు పట్టి ఉంటే ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కూడా ఈ రోజు చాలా వీక్ గా ఉందని అయితే చెప్పవచ్చు. కీపర్ ఇషాన్ కిషన్ కూడా ధారాళంగా బైస్ అయితే వదిలవడం జరిగింది. బైస్ రూపంలో కానీ ఫీల్డింగ్ కూడా చాలా కొంచెం మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ వరకు తీసుకుంటే ఎస్ఆర్హెచ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. ఎక్కడే కానీ యువకులతో నిండిన ఎస్ఆర్హెచ్ అంటే యువకులకు తోడు విరాట్ కోహ్లీ సీనియారిటీ అనేది కూడా ఎస్ఆర్హెచ్ మన బెంగళూరు టీం కు ఉపయోగపడే ఒక అంశమే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ముందుండి దగ్గరుండి మ్యాచ్ విజయం పూర్తయ్యేంత వరకు నిలబడి చేజ్ మాస్టర్ అనేది పూర్తిగా నిరూపించుకున్నాడు ఈ రోజు సతీష్.
రైట్, థ్యాంక్ యూ విజయ్. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో, ఎందుకంటే 10 జట్లు మొత్తం 74 మ్యాచ్లు 2 నెలలు అంటే ఇంకా ఐపీఎల్ ఫేవర్ ఎలా ఉంటుందో తెలిసిందే. సో చూద్దాం ఇంకా ముందు ముందు మరి. మొదటి మ్యాచ్ కాబట్టి ఇది దీని పెద్దగా అంటే హై ఎక్స్పెక్టేషన్ తోనే ఉంటాయి. కాకపోతే రాబోయే కాలంగా ప్రతి ఒక్కరికి 13 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏ టైంలో ఏం జరుగుతుంది, చివరికి ఎవరు నాకౌట్కి వెళ్తారనేది మనం పూర్తిగా చూడాల్సిందే. ఖచ్చితంగా విజయ్. అంతే, ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే మీరు అన్నట్టుగా కొంతమంది మంచి బౌలర్స్ అది ఇంకా మ్యాచ్లో జాయిన్ కాలేదు కాబట్టి 2-3 మ్యాచ్ల తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. డెఫినెట్గా SRH ఆల్సో మంచి విజయాలు సాధిస్తుందనే ఖచ్చితంగా అనుకుందాం.